ప్రయాణికులకు అనుకూలంగా సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడుపుతామని పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ శంకరరావు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. రద్దీని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డిపో పరిధిలోని షాపులు దుకాణదారులు అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి పొదిలి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళే కోసం రోజు చెప్పవలసిన రెగ్యులర్ సర్వీసుల కన్నా 8 నుంచి 15 సర్వీసులు చెప్పడం జరిగింది. ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మా బస్సును ఆదరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మళ్ళా మేము నిన్నటి నుంచి కన్ను రోజు నుంచి వచ్చే మంగళవారం వరకు అంటే 22వ తేదీ 23వ తేదీ వస్తుంది, 21వ తేదీ 22వ తేదీ వరకు రిటర్న్ ప్రయాణికులందరికీ మేము స్పెషల్ సర్వీసులు వేసి వాళ్ళ ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్కి మరియు విజయవాడ ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలకి స్పెషల్ సర్వీసు నడపాలని నిర్ణయించడమైంది. తర్వాత నేను వచ్చిన ఈ వారం 10 రోజుల్లో డిపోని గ్యారేజ్ని పలు దఫాలుగా ఇన్స్పెక్షన్ చేసి కొన్ని సమస్యలను గుర్తించాము. ఆ సమస్యలన్నింటినీ కూడా నిదానంగా ఒక ఆర్డర్లో వాటిని సాల్వ్ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. తర్వాత ఈ బస్ స్టేషన్లో పిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువైనట్టుగా కూడా నా నోటీస్కి వచ్చింది. వాటిని కూడా అరికడతాము. తర్వాత కనీస వసతి అయినటువంటి పారిశుధ్యము, వాటర్, తాగునీరుకి అధిక ప్రాధాన్యం ఇచ్చి రాబోయే రోజుల్లో ఆ సమస్యలు లేకుండా అన్ని సమస్యలు పూర్తి అయ్యేదానికి నా